సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ అండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ లేదా లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. నా మొబైల్కి అయితే ప్రజెంట్ బ్యాక్ సైడ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. కొన్ని మొబైల్లో సైడ్కి ఉంటుంది ఫింగర్ ప్రింట్ లాక్, కొన్ని లేదనుకుంటే కొన్ని మొబైల్కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఉంటుందన్నమాట. మనం మినిమం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ మొబైల్ని కొనాలంటే మినిమం 20,000 అబోవ్ ప్రైస్ అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా మీ యొక్క లేని మొబైల్లో కూడా మీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి ఒక్క మొబైల్కి సెటప్ చేసుకోవచ్చు. దీనికోసం సింపుల్గా మీ యొక్క మొబైల్లో ఉండే ప్రజెంట్ ఉన్న ఫింగర్ ప్రింట్ లాక్ని మీరు ఇక్కడ నుంచి డిసేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సింపుల్గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడనే మీకు పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ పేరుతో ఒక సెట్టింగ్ మీకు ఇక్కడనే కనిపిస్తుందన్నమాట. దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. అలాంటప్పుడు మీ యొక్క ఫింగర్ ప్రింట్ లాక్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న పాస్వర్డ్ కావచ్చు, ఈ రెండింటిని సింపుల్గా ఇక్కడ నుంచి మీరు టర్న్ ఆఫ్ అయితే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా నేను ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి టర్న్ ఆఫ్ అయితే చేస్తున్నాను. సింపుల్ నాకు లాక్ అయితే టర్న్ ఆఫ్ కావడం జరిగింది కదా. డ్రాఫ్టర్ మళ్ళీ మీరు ఏం చేయదు, మళ్ళీ మీ యొక్క సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు థీమ్స్ పేరుతో వాల్పేపర్ కిందనే హోమ్ స్క్రీన్ వాల్పేపర్ థీమ్స్ కిందనే మీకు థీమ్ వాల్పేపర్ కిందనే మీకు థీమ్స్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఏమి చేయొద్దు పెద్దగా. దీంట్లో ఇక్కడ మీకు సర్చ్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ మీరు ఏమని సర్చ్ చేస్తారంటే FUZ ఇక్కడ చూసుకోవచ్చు. FUZ థీమ్ అని ఈ విధంగా మీరు సర్చ్ అయితే చేయండి. ఈ విధంగా సర్చ్ చేసిన మరుక్షణమే డైరెక్ట్ మీ యొక్క సపరేట్ థీమ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకో సింపుల్గా ఆటోమేటిక్గా మనకు రావడం జరిగింది. మీరు ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీ ఇక్కడ నుంచి దొరకకపోతే సింపుల్గా మీ హోమ్ సెక్షన్లోకి రండి. హోమ్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత మీ యొక్క స్క్రీన్ని ఒకసారి హోల్డ్ చేసి అయితే పట్టుకోండి. ఇక్కడ మీకు వాల్పేపర్ సెక్షన్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా మీరు సర్చ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు థీమ్ ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా నేను ఇంతకుముందు సర్చ్ అనేది చేశాను కదా, FUZ థీమ్ అని ఈ విధంగా మీరు సర్చ్ అనేది చేయండి. ఆటోమేటిక్గా మీకు ఆ థీమ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా ఫ్రాక్షన్ ఆప్షన్లో రావడం జరిగింది. అలాంటప్పుడు సింపుల్గా ఆ థీమ్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోదు. దీంట్లో మీకు అప్లై చేసే ప్రాసెస్ కూడా అర్థం కావాలి కాబట్టి మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. వన్స్ మనకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత టోటల్గా మనకు ఇన్పుట్ కావడం జరుగుతుంది. టోటల్గా డైనమిక్ థీమ్ ఐకాన్ ప్రతి ఒక్కటి టెక్స్ట్ కావచ్చు, క్లాక్ కావచ్చు, ప్రతి ఒక్కటి. అలాంటప్పుడు ఇక్కడనే మీకు కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. సింపుల్గా ఇది ప్రతి ఒక్క దానిపైన ఈ విధంగా మనకు చెక్ మార్క్ అయి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క దానిపైన. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీరు అన్చెక్ మార్క్ చేయండి. డిఫాల్ట్గా మీకు చెక్ మార్క్ అయి వస్తుంది. ఓన్లీ ఫర్ మీరు లాక్ స్క్రీన్ మాత్రమే సెటప్ చేసుకోండి. డ్రాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు అప్లై ఇవ్వడం ఇక్కడనే చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క మొబైల్లో ఆటోమేటిక్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే యాక్టివేట్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నేను హోమ్ సెక్షన్కి అయితే రావడం జరిగింది. మన యొక్క మొబైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట స్పీడ్. అలాంటప్పుడు సింపుల్గా మనకు ఆటోమేటిక్గా అప్లై కావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు. మీరు ఏం చేయదు, సింపుల్గా మీ యొక్క మొబైల్ని మీరు లాక్ చేయండి. లాక్ చేసి ఇప్పుడు చూసుకోండి. ఆటోమేటిక్గా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది అన్నమాట. సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా మీరు ట్యాప్ చేయగానే విత్ యానిమేషన్తో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ లాక్ అనమాట. ఎవరికి తెలియకుండా మీరు డైరెక్ట్గా ఈ విధంగా మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ని అయితే మీ యొక్క మొబైల్లో మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఏ ఫింగర్ పెట్టినా వచ్చేస్తుంది. బట్ యానిమేషన్తో పాటుగా మనకు ఈ ఫింగర్ ప్రింట్ లాక్ అయితే యాక్టివేట్ కావడం జరుగుతుంది అనమాట. ఇకపోతే మీకు డైరెక్ట్గా ఈ థీమ్ మీకు దొరకకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి వెళ్ళేసి డైరెక్ట్గా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. దీంతో పాటుగా మీ యొక్క మొబైల్లో మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.